చిన్న చిన్న మార్పులు తీసుకురావడం జరిగింది ప్రజల యొక్క సౌకర్యార్థం. మామూలుగా మన దగ్గర గ్రీవెన్స్ అయిన వెంటనే దాని యొక్క స్టేటస్ తెలుసుకునేటందుకు వారికి సంబంధించినటువంటి ఆ నంబర్ని ఎంటర్ చేస్తే సిస్టంలో స్టేటస్ మాత్రం తెలిసేది. ఇక్కడ మనం ఏం చేసామంటే ప్రతి విభాగానికి ఒక సెక్షన్ చొప్పున ఆ కన్సర్న్ విభాగం నుంచి ఎంప్లాయీని తీసుకొచ్చి పెట్టి వారికి ఏ విధంగా సొల్యూషన్ ఇది వస్తుంది అన్నటువంటి విషయం ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా అది ఆ పర్టికులర్ రిక్వెస్ట్ తీరిన తర్వాత దానికి సంబంధించినటువంటి కాల్స్ కూడా చేసి వారికి ఇన్ఫార్మ్ చేయడం లాంటివి జరుగుతుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. సో ప్రతి విభాగం నుంచి మన కన్సర్న్ ఎంప్లాయీని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. కమిషనర్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, అవసరం లేదు ఇప్పుడు. సో వాళ్ళ యొక్క రిక్వెస్ట్ నంబర్ పట్టుకొని ఇక్కడికి వస్తే వాళ్ళ స్టేటస్ తెలుసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా ప్రజలకు బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మరి తిరిగి సోమవారం రావడం జరుగుతుంది ఎక్కువ మంది. అది రాకుండా సెక్షన్ వైజ్ వాళ్ళని కూర్చోబెట్టడం జరిగింది. దీన్ని ప్రజలు ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా. నేను మీకు గతంలో కూడా చెప్పాను, సాయంకాలము నేను లేకపోయిన సందర్భంలో ఏదైనా మీటింగ్లో ఉన్నప్పుడు మా అడిషనల్ కమిషనర్ ఉంటారు. సో రోజు 4 to 5 o'clock వరకు కూడా గ్రీవెన్స్ కంటిన్యూస్గా ఉంటుంది. సో సోమవారం రోజున మధ్యాహ్నం వరకు 1:30 వరకు ఉంటారు. ఎందుకంటే అందరినీ తీసుకురావాలి, వర్క్ అంతా డిస్టర్బ్ అవుతుంది. దాన్ని కొనసాగిస్తే ఆ రోజంతా పోతుంది. అట్లీస్ట్ సోమవారం మధ్యాహ్నం మీటింగ్స్ పెట్టుకునే అవకాశం కూడా ఉండాలి. కాబట్టి 1:30కి ఎంతమంది వస్తే అంతమందిని క్లోజ్ చేస్తాం. 1:30కి కాకపోతే 2 అయినా కావచ్చు, అది 3 కూడా కావచ్చు. సో రోజు గ్రీవెన్స్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. సో 4 to 5 సిస్టమ్ని ఆటో ఇమ్యూన్ చేయడం, అందుకు దానికి దిశగా మనకు మంత్రి గారు లాస్ట్ టైం రివ్యూకి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఆదేశాలు వచ్చిన వెంటనే ఆటో ఇమ్యూన్ సిస్టమ్ లైక్ వాళ్ళు పెట్టిన వెంటనే అప్రూవల్ ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఆ విధంగా ఆ వ్యవస్థను తీసుకురావడం జరుగుతుంది. సో అది సాధ్యమైనంత వరకు ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తారు.